కాబట్టి వాళ్ళేంటంటే పర్సెంటేజ్ ఇవ్వకపోతే మేము ఆడము అన్నది క్లారిటీగా చెప్పారు. సో సంథింగ్ అరౌండ్ 24 థియేటర్స్, 23 మినిట్స్. ఇన్ కేస్ వాళ్ళు అదే పట్టుదల మీద ఉంటే మీ తాలూకా స్పందన ఏంటి? అంటే ఇప్పుడు ఆ 23 థియేటర్స్ లో సినిమా అయినంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పెద్ది. సో అప్పుడు పెద్ద ఎఫెక్ట్ అయితే ఏంటంటే అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చరణ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది సార్ సిచ్యువేషన్ ఇట్లా లాస్ట్ మినిట్ లో చెప్పారు ఆల్రెడీ ప్రొడ్యూసర్ అయిన ఆయన పెద్ద మీద ఆ, ఒక అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ హిట్ తీసుకునే పొజిషన్ లో ప్రొడ్యూసర్ లేరు కాబట్టి ఏం చేద్దామండి అని చిరంజీవి గారిని అడగడం ఇంకా నెక్స్ట్. నిన్న వాళ్ళు ర్యాండమ్ గా ఎక్కువ విషయం తీసుకొచ్చారు. అసలు గవర్నమెంట్ పెంచుతా ఉన్నా కూడా మేము డిక్లేర్ చేయలేదు, మేమైతే పెంచాం స్టేట్స్ లో. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళు తీసుకొచ్చిన సార్ అది అది సెకండ్ సెకండ్ టాపిక్ అండి. ఆడియన్స్ సార్ ఆడియన్స్ కి నిజంగా మీరు థియేటర్ కి తీసుకురావాలి అనుకుంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు మేము తెచ్చే థియేటర్ రెంట్ కంటే మీరు అమ్మే 500 రూపాయలు కనుక ఎక్కువ భయపడుతున్నారు. ఆ ఎఫ్ఎఫ్బిని తగ్గించండి ఫస్ట్. మెయిన్ ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేయండి మీరు, టికెట్ 150 రూపాయలు 175 రూపీస్ మేము అమ్మేది అనుకోండి 195 రూపీస్ అమ్ముతాం, లేకపోతే 295 అమ్ముతాం. 295 మీద గవర్నమెంట్ వేసుకోమని చెప్పింది 6 రూపాయలు బుక్ మై షోని. కానీ మీరు 2 టికెట్లు కొంటే 600 కట్టాల్సింది దగ్గర దగ్గర 800 750 850 కడుతున్నారు. దాంట్లో 50 రూపాయలు 60 రూపాయలు కన్వీనియన్స్ ఫీ అని పోతుంది. అవన్నీ ఏంటో అడగండి సార్. అవన్నీ తగ్గించండి, ఎఫ్ఎన్బి పాప్కార్న్ తగ్గించండి, మీ కూల్ డ్రింకులు తగ్గించండి, అన్ని తగ్గించండి, ఆటోమేటిక్ గా జనం థియేటర్కి వస్తారు. మేము పెట్టే 100 రూపాయలు 50 రూపాయల మూలనే థియేటర్ జనం రావడం ఆగిపోలేదు ఏమి. సార్ 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 వంశీ గారు ఆ? ఏమండి అది అలా అలా అన్న వాళ్ళు ఓటీటీలో సినిమాలు అమ్మట్లేదా? ఓటీటీ సినిమాలు అమ్మట్లేదు, అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఓటీటీ సినిమా అమ్ముకుని డైరెక్ట్ థియేటర్ కే ఇస్తున్నారు వాళ్ళు. ఆ. కాస్ట్ గురించి వస్తున్నాను. మీరు చెప్పిన టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అంతా అగ్రీడ్. మీరు ఆల్రెడీ ఇమ్యూనరేషన్ లో అంతా అగ్రీడ్. అంటే మనం ఒప్పుకోకపోయినా రేట్లు, టికెట్ రేట్ అనేది జనాలు మనం తీసుకుంటున్నాం కదా, దానికి కూడా ఏదైనా టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ పెట్టి ఇంత తర్వాత మేము టికెట్ రేట్ పెంచుకోవడం ఏదో భగవంతుడు ఆడియన్స్ అదే అంటున్నాను. ఇప్పుడు నిన్న వాళ్ళు చెప్పింది ఆమె ప్రొడ్యూసర్ కి, సినిమా తీసే ప్రొడ్యూసర్ కి ఆ ఎక్స్పెండిచర్ కి సంబంధం లేకుండా రాండమ్ గా మేము రేట్లు పెంచామని చెప్పారు. అది కాదు కదా. ఇప్పుడు నుంచి ఏంటంటే ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఆడియన్స్ థియేటర్ టర్న్అవుట్ తగ్గింది, లేకపోతే ఓటీటీ ప్రైస్ తగ్గింది. ఇవన్నీ మాకు లాస్ట్ 6 months 1 year నుంచి జరుగుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ బంచ్ సినిమాలు ఎవరు ఏం చేసినా ప్రొడ్యూసర్స్ అందరూ అది కాన్షియస్ గానే ఎక్స్పెండిచర్ మీద కానీ రెమ్యునరేషన్స్ మీద కానీ ఒక చెక్ తోనే వెళ్తున్నాం. సో ఫర్దర్ గా మాక్సిమం 99% ఒక పైన 5 సినిమాలకి తప్పితే ఏ సినిమాకి రేట్ హైక్ లేకుండా చూడటానికి మేమే మాక్సిమం ట్రై చేస్తున్నాం. పైన 5 సినిమాలు లేదంటే ఏదన్నా వన్ ఆఫ్ అక్కడ ఇక్కడ ఎక్కువ ఖర్చు అయిన సినిమా, ఇప్పుడు ప్యారడైజ్ లాగా నాని గారి సినిమా ప్యారడైజ్ లాంటిది ఏంటంటే ఐ మీన్ చాలా గ్రాండియర్ తో బాగా తీసుకుంటున్నారు సుధాకర్ గారు. ఇప్పుడు అట్లా వన్ ఆఫ్ సినిమాలు కొన్ని తప్పితే దేనికి రేట్లు తేవాలని, ఆడియన్స్ ఇబ్బంది పెట్టాలని ప్రొడ్యూసర్లు అస్సలు అనుకోవట్లేదు. దానికి ఎగ్జిబిటర్లు ఏమి ఎవరికి హామీలు ఇవ్వకర్లా. ప్రొడ్యూసర్ గా మేమే హామీలు ఇస్తాం. ఎవరికి థియేటర్ రేట్లు పెంచేసి జనాలను ఇబ్బంది పెట్టాలని ఎవరికి లేదు. ఒక 4-5 సినిమాలకి మేము విజువల్ స్కేల్ ఆ రేంజ్ లో చూపించాలనుకుంటున్నప్పుడు ఖర్చు అయింది, దానికి కొంచెం ఎక్స్ట్రా అడుగుతున్నాం అంతే తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలని. అది కూడా ఇక నుంచి మాక్సిమం తగ్గించడానికి ట్రై చేస్తున్నాం అందరం.